ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. జూన్ మాసము చివరి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీఆర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ గల సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన యొక్క సన్నిధి నిలుచు స్థలమందు మనము నిలిచి ఉంటున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ఆయన యొక్క వాక్యమును బట్టి జీవము, రక్షణ, వెలుగు మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. చేరువచ్చిన మీకందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యొక్క జూన్ మాసము చివరి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో నిలిచి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి వాడు. ఆయనను బట్టి ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేకమైన ప్రకృతి విలయాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజకీయాలు భయంకరంగా మారిపోతున్నాయి. అయితే దేవుని ప్రజలు వాక్యమును ఎరిగిన వారుగా ఈ లోకమందు జీవించాలి. వి షుడ్ నో ద వర్డ్. వాక్యము ఏ కాలమందు మనం జీవిస్తున్నామో తెలియజేస్తుంది. వీఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు తన సంఘమును నింపి క్రీస్తు రాకడకు సిద్ధపరుస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. వీఆర్ నాట్ గెటింగ్ ప్రిపేర్డ్ బై అవర్ సెల్స్. మనంతట మనం సిద్ధపడటం లేదు. మంచి బట్టలు వేసుకొని, పౌడర్ పూసుకొని, మంచి తల దూవుకొని ఈ సిద్ధపాటు కాదు, ఆత్మలో సిద్ధపాటు. ఇన్ అవర్ స్పిరిట్ వీఆర్ ప్రిపేర్డ్. ఆత్మలో సిద్ధపడి ఉండటం. క్రీస్తు త్వరలో రానే ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి ఆయన దిగి వచ్చుచున్నాడు. యేసు తిరిగి రానే ఉన్నాడు. యేసు రెండవ రాకడ గురించి మీ అందరికీ తెలుసు కదా. జీసస్ కమ్స్ అగైన్. యేసు తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన బూరతోనూ, ఆయన గంభీర ధ్వనిగల సితారాలతోనూ ఆయన తిరిగి రానే ఉంటున్నాడు. వెన్ హీ కమ్స్, ద చర్చ్ విల్ బి లిఫ్టెడ్. సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు రాకడ రెండు రకాలు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి బహిరంగ రాకడ, రెండవది రహస్య రాకడ. చెప్పండి. బహిరంగ రాకడ, రహస్య రాకడ. రహస్య రాకడ మొదట జరుగుతుంది. వెన్ హీ కమ్స్ ఇన్ టు ద మిడ్ ఎయిర్. మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు సంఘమును ఆయన కొనిపోతాడు. ఇది సంఘానికే తెలుస్తుంది, పిలువబడిన వారికే తెలుస్తుంది, రక్షణ పొందిన వారికే తెలుస్తుంది, పరిశుద్ధతలో జీవిస్తున్న వారికి తెలుస్తుంది. సంఘము ఎత్తబడేటటువంటి ఆ గుంపులో దేవుని ప్రజలందరూ కూడా ఉంటారు, ఉండాలి. కొంతమంది ఉండలేకపోతారు. లోకాశల చేత ఇడవబడి చీకట్లో కొట్టుకుపోయి ఈ లోక నటనతో కూడా వారు కూడా ఏకీభవించడం ద్వారా ఈ లోకంలో వాళ్ళు మిగిలిపోతారు. ఎత్తబడి వారు ఉండరు. బుద్ధిగల కన్యకలు ఎంతమంది? బుద్ధిగల కన్యకలు ఎంతమంది? 5 మందే. కన్యకలంతా 10 మంది. క్రీస్తు యేసుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి కన్యకలు 10 మంది. అయితే వారిలో బుద్ధిగల కన్యకలు 5 మంది, బుద్ధి లేని కన్యకలు 5 మంది. వాళ్ళు బుద్ధి లేని వారని ఎందుకన్నారు? వాళ్ళ సిద్ధపాటు లేదు, వారి దీపములు వెలుగుచుండట్లేదు, వారు నూనెను సిద్ధంగా తెచ్చుకోలేదు. క్రీస్తు రాకడ కొరకు అందరూ సిద్ధపడుతున్నారు, సంఘాలన్నీ సిద్ధపడుతున్నాయి, విశ్వాసులందరూ సిద్ధపడుతున్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలాళ్ళ వరకు కూడా యేసు వస్తున్నాడు, నేను యేసుతో కూడా ఎత్తబడతాను అనే ఒక మంచి నిరీక్షణతో బ్రతుకుతున్నారు. సంతోషమే. కానీ వారి దీపములు వెలుగుతున్నాయా? ఇంగ్లీష్ లో ఒక కోరస్ ఉంది. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, ఐ ప్రే. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. కీప్ మీ బర్నింగ్ టిల్ ద డే ఆఫ్ లార్డ్. క్రీస్తు రాకడ వరకు నాలో ఉన్నటువంటి ఈ దీపం వెలుగుచుండ నువ్వు దేవా అని చేసే ప్రార్థనతో నాకు మంచి కోరస్ ఉంది. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఉంది. మన దీపములు వెలుగుచుండనీయుడి అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మన దీపాలు వెలుగుతూ ఉండాలి. బుద్ధిగల కన్యకలుగా సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ కూడా ఉండాలని
దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఊరడించడం కాదు, బుజ్జగించడం కాదు, హెచ్చరిక. ఇది ఇట్స్ ఏ వార్నింగ్, మనకు హెచ్చరిక. సిద్ధంగా ఉన్నారా? ఎవరి సిద్ధపాటు ఎవరికి తెలియదు. నేను ప్రసంగిస్తున్నా, నేనే ఎంత సిద్ధపడి ఉన్నాను మీకు తెలియదు. మీరు సంఘంలో చక్కగా ఉంటున్న మీరు కూడా ఎంత సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు. దేవుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు, క్రీస్తు రాకడలో ఎత్తబడ్డప్పుడు మన నిజ స్వరూపాలు అక్కడ తెలుస్తాయి. హౌ గుడ్ వీఆర్, మన ప్రవర్తన, మన యొక్క విశ్వాస పోరాటం, మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది మన యొక్క క్రీస్తుతో కూడా ఎత్తబడిన దశలు తెలుస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. క్రీస్తు రాకడ సమీపించినటువంటి నేటి దినాల్లో సంఘం ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అలర్ట్గా ఉండాలి. హై అలర్ట్ అంటారు, హై అలర్ట్ అంటారు. ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ తీవ్రవాదుల దాడి జరిగినా దేశంలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా హై అలర్ట్ మీద పెడతారు. పోలీస్ స్టేషన్స్ అన్ని హై అలర్ట్ లో ఉంటాయి. హై అలర్ట్ అంటే ఇంకా కన్ను మూయకుండా జాగ్రత్తగా ఉండటం, ప్రతిదీ కూడా నిశ్చింతగా పరిశీలిస్తూ ఉండటం. ఏ అలికిడి జరిగినా కానీ ఏదో అయిపోతుందనే ఆ జాగ్రత్తలో ఉండటం అనేది ఈ హై అలర్ట్ అనే పదం తెలియజేస్తుంది. క్రైస్తవులు నేటి దినాల్లో హై అలర్ట్ లో ఉండాలి. ఎందుకు చెప్పండి? రాజకీయాలు భయంకరంగా మారిపోతున్నాయి. మనం వాటిని చెప్పుకోవడానికి వీల్లేదు. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారని దేవుని వాక్యం సెలవిచ్చింది. క్రైస్తవుల్లో కూడా ప్రేమ చల్లారింది. దెర్ ఇస్ నో లవ్. ప్రేమ లేని విశ్వాసము అది దేవుడు అంగీకరించని విశ్వాసం. అనేకులలో క్షమాపణ లేదు, అనేకుల్లో ప్రేమ లేదు, అనేకుల్లో ఓదార్పు లేదు. ఇక దేవుని ప్రజలారా, ఎక్కడున్నా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరుస్తున్న దినాల్లో దేవుని ప్రజలు వాక్యం ఎరిగిన వారంగా మనం బ్రతకాల్సిన నేటి దినమందు యోహాను సువార్త 14వ అధ్యాయం 14 నుంచి 20 వరకు మనం చదువుకున్న వాక్య భాగాలను మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు 14వ వచనంలో చెప్పిన మాట, నా పేరిట మీరు ఏది అడిగినా కానీ అది మీకు ఇస్తానని చెప్పాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నా పేరిట మీరు ఏం అడిగినా అది ఇస్తాను. ఆర్ యు ఆస్కింగ్ జీసస్? యేసుని అడుగుతున్నారా? అందరం అడుగుతాం కదా. వి ఆల్ ఆస్క్, అందరం అడుగుతాం. మన ఇష్టం వచ్చింది అడుగుతాం, మనకి ఇష్టమైన అడుగుతాం, లోకాన్ని అడుగుతాం, సంతోషాన్ని అడుగుతాం, సుఖాన్ని అడుగుతాం, క్షేమాన్ని అడుగుతాం, స్వస్థతను అడుగుతాం, ఈ లోకంలో ఉన్న భోగాలను అడుగుతాం, లోకమిచ్చు ఆనందాన్ని అడుగుతాం. ప్రభు వాటి గురించి చెప్పట్లేదు. నా నామమున మీరు ఏం అడిగినా నేను మీకు అది ఇస్తానన్నాడు. నా నామమున మీరు ఏది అడిగినా అది ఇస్తానన్నాడు. యేసు నామంలో ఏం అడగాలో మనం ఈరోజు నేర్చుకుందాం. వాట్ టు ఆస్క్. మెడికల్ షాప్లో పోయి నాకు 1 కిలో పప్పి అంటే కుదరదు కదా. బట్టల దుకాణంలో పోయి చెప్పులు అడిగితే కుదరదు. ప్రభువు దగ్గరికి పోయి ప్రభువుని ఏం అడగాలో అది అడగాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వద్దకు పోయి నాకు ఒక 100 గజాల స్థలం ఇయ్యాయి అంటే అది చీప్ రిక్వెస్ట్. ఏమడగాలి? ఓ మా ప్రాంతం అంతా కరువుగా ఉంది, మాకు నీటి సరఫరా చక్కగా జరగాలి, మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మా జిల్లాల్లో అనేక మంది నీటితో ఇక్కట్ల పాలవుతున్నారు, వారికి నీరు కావాలి, వారికి నీటిని వారికి సప్లై చేయడానికి నీవు గొప్ప ప్రణాళిక మాకు అందించు అంటే అప్పుడు ఎవరిని ఏం అడగాలో మనకు అటువంటి తెలవాలి. ప్రభు దగ్గరికి వచ్చి మనం చిన్న అడగడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, నా పేరిట మీరు ఏం అడిగినా అది నేను మీకు ఇస్తానన్నాడు. ఏం అడగమన్నాడు చూడండి. ఒకటి దయచేసి చూడండి, 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఏం అడగాలి మనం? దేవుని ఆజ్ఞలను అడగాలి. లార్డ్ టీచ్ మీ దై వేస్. నీ ఆజ్ఞలు నాకు కావాలి ప్రభువా.
గివ్ యువర్ స్టాచ్యూస్, నీ యొక్క ఆజ్ఞలు, నీ యొక్క కట్టడలు, నీ న్యాయ విధులు, నీ యొక్క నీతి బోధలు, కొండ మీద చేసిన ప్రసంగం, అనేకులకు ఈ లోకమందు నడుచుకోవటానికి అవసరమైన జీవిత ఆ క్రియలు ఏవైతే నువ్వు చెప్పావో వాటిని నాకు అనుగ్రహించు దేవా అని మనం అడగాలి. దేవుని ఆజ్ఞలను అడగమన్నాడు. నా ఆజ్ఞలను అడుగుతారు, నా ఆజ్ఞల్లో మీరు నడుచుకుంటారు, నా ఆజ్ఞలను గైకొంటారు. సమస్య ఎక్కడ వస్తుంది క్రైస్తవులు అంటే, దేవుణ్ణి ఒక విచిత్రమైన వస్తువుగా చేసి పడేసినాం. అక్కడిక్కడ పోయి నాకు అది దేవో, నాకు ఇది చదువు, ఉద్యోగం ఇయ్యి, ఉద్యోగంలో ప్రమోషన్ ఇయ్యి, పెళ్లి చెయ్యి, పిల్లలని ఇల్లు ఇయ్యి, కారు ఇయ్యి, ఈ సామెతల్లో అంటాడు ఇమ్ము ఇమ్ము అన్నవి 4 కలవు అంటాడు. ఇమ్ము ఇమ్ము అనేటివి 4 ఉన్నాయంట. ఈ జీవులు ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అనేటారంట. దాంట్లో ఒకటి జలగ అని చెప్పాడు. జలగ ఏం చేస్తుంది చెప్పండి? ఎంతసేపు పీలుస్తుంది? పీలుస్తూనే ఉంటుంది. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. నా కడుపు నిండింది కదా అని అది ఆగదు. దోమ మీ ఇంట్లో విరుగుతుంది కదా, అది నిన్ను గరుస్తుంది, మళ్ళా లేచిపోయి నీ బిడ్డను గరుస్తుంది. సరిపోద్ది దానికి. ఇట్ గోస్ ఆన్ డ్రింకింగ్ ది బ్లడ్. క్రైస్తవులు దేవుని యొద్ద ఇలా పొందుకోవటానికి దేవుడు ఏర్పరచలేదు. ఇమ్ము ఇమ్ము అడగట ఆ 4 జీవుల్లో మనల్ని ఉంచలేదు. మనల్ని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటకు దేవుడు మనల్ని ఈ లోకమందు పిలిచాడు. Every Christian, every Jew, every Israelite is called to walk according to his statutes. ఆయన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ప్రకారం, వాక్యములో ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం నడుచుకోవటానికి దేవుడు పిలిచాడు. కొండ మీద ప్రసంగంలో మనం 10 ధన్యతలు మొదట చూస్తాం కదా. ఏమేవి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము చెప్తారా అన్ని 10 ధన్యతలు. బియాటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. 10 ధన్యతలు. 10 ధన్యతలు మన కంటతో వస్తాయి, కానీ 10 ధన్యతలు ఒక్కటి కూడా చక్కగా రాదు మనకి ఇన్ ప్రాక్టీస్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడు. పరలోక రాజ్యాన్ని అడుగుతాం, కానీ ఆత్మ విషయంలో దీనత్వాన్ని మనం ఎంతవరకు కలిగి ఉన్నాం పరీక్షించుకో. అట్లా మనం అన్ని కూడా చూసుకుంటా వస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఉందా హృదయం శుద్ధిగా? కానీ దేవుని కుమారుని అనబడాలని అనే ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. నేను దేవుని పిల్లలు, దేవుని కుమారుణ్ణి, క్రీస్తు యేసునందు దేవునికి కుమారుణ్ణి అయ్యాను అనే గొప్పలు మనం చెప్పుకుంటాం, కానీ హృదయములో శుద్ధి ఉందా? అలాగా ప్రభు ఆజ్ఞలను కోరుకొనివాడు, ప్రభు ఆజ్ఞలను గైకొనివాడు, ప్రభు ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటానికి సిద్ధపడువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ హీ అంటాడు. బ్లెస్డ్ ఈజ్ హీ, వాడు ధన్యుడు. ధన్యుడు కానివాడు అన్యుడు. మీరు ధన్యులా అన్యులా వాక్యము మీలో ఉన్నదాన్ని బట్టి తెలుస్తుంది. కడత వాక్యాలుగా చెప్పేది. వాక్య ప్రకారం జీవిస్తున్న మన యొక్క నడత చెప్తుంది. ధన్యులమా అన్యులమా అనేది దేవుని వాక్యం మనకు ఉదయకాలం చెప్తుంది. ఆజ్ఞలను గైకొంటారంటున్నాడు. నన్ను ప్రేమించిన ఎడల మీరు ఆజ్ఞలను గైకొంటారు. నన్ను ఏం అడిగినా మీకు ఇస్తానన్నాను కదా. సో మీరేం చేయాలి? మీరు నన్ను ప్రేమించాలి. లవ్ మీ, నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కాదు, నా పేరట మంచి నీళ్ళు ఇవ్వటం కాదు, నా పేరట ఒక సేవకునికి సహాయం చేయటం కాదు. నా ఆజ్ఞలను గైకొనాలి. వాట్ ఐ సెడ్ యు వాక్ అకార్డింగ్ టు ఇట్. చాలాసార్లు పరీక్షించుకుంటే 99% we fail. 99% we fail. ప్రభు పలుమార్లు చెప్పాడు. కొండ మీద ప్రసంగం అంతా కూడా అదే. నీ పొరుగువాన్ని చూసి ద్రోహి అంటే ఏమవుతాడంట? నరహత్య చేసిన వానితో సమానం అంట.
ద్రోహి అంటే ద్రోహి అనే ఒక్క పదమే కాదు. వాట్ ఎవర్ ద బ్యాడ్ వర్డ్ యూ యూజ్, ఒక చెడ్డ మాట నువ్వు పలికినప్పుడు, ఒక కాని మాట నువ్వు పలికినప్పుడు, ఒక శాపనార్థం నువ్వు పలికినప్పుడు నీవు నరహత్య చేసిన వారితో సమానమవుతావని ప్రభు చెప్పాడు. లేనివానికి ఇవ్వమని చెప్పాడు. పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. అది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తున్నారో మీకే తెలవాలి. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఏమని చేస్తున్నారు? మీ ప్రార్థనలో ఏమేముంటున్నాయి? ప్రార్థనకు సమయం లేనటువంటి క్రైస్తవ జీవితాలు లోకమంతటా ఉన్నాయి. వాటిలో మనం ఉండకూడదు. ప్రే, ప్రార్థన చేయాలి. వెలుగు సాక్షి పత్రికలో మీరు చదవండి, చాలా సీరియస్ థింగ్స్ ఆర్ దేర్ టు ప్రే. మనము ప్రార్థించాల్సిన అనేకమైన సీరియస్ అంశాలు ఉన్నాయి. కేవలం మీ ఇంట్లో మీ కంట్లో నలతబడితే తప్ప మీకు ప్రార్థన జ్ఞాపకం రాదంటే ఇట్స్ యూజ్లెస్. ప్రార్థన నేర్చుకోవాలి. రెండవది, దయచేసి 16వ వచనంలో, నా తండ్రిని వేడుకొందురు మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వీఆర్ ఇన్ ది డేస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పాను. మనల్ని సత్య స్వరూపి అయిన దేవుడు ఆయన ఆదరణకర్తగా ఉండి నడిపిస్తాడు. మీరు ఎట్లా నడుచుకుంటున్నారు? నేను ఎట్లా నడుచుకుంటున్నాను? మన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నాం. మన ఇష్టం వచ్చింది చేస్తాం కదా, ఇష్టం వచ్చింది ఆలోచన చేస్తాం కదా, ఇష్టం వచ్చిన చోటుకి పోతాం. మనకేది నచ్చితే అది చేస్తాం. నచ్చింది చేయటమే మానవుని యొక్క పని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మొదట నన్ను ప్రేమించండి, రెండవది నన్ను వేడుకొని ఎడల మీకు పరిశుద్ధాత్మని నేను అనుగ్రహిస్తాను. ఆయన ఎవరు? ఆయన ఆదరణకర్త, కంఫర్టర్. ఈజ్ అ కంఫర్టర్. కంఫర్ట్ అనేది విన్నారా? మీరు బట్టలకేసే కంఫర్ట్ కాదు. కంఫర్ట్ అంటే నీకు ఆదరణనిచ్చేవాడు, నీ తోడుగా ఉండేవాడు, నీలో ఉండేవాడు. 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. తండ్రి అయిన దేవుడు నీ పైనుండివాడు, కుమారుడైన యేసు ఇమానుయేలు అంటే నీతో కూడా ఉన్నవాడు. దేవుడు మనకు తోడని అర్థం, మనకు తోడుగా ఉన్నవాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండుటకై ఆయన అనుగ్రహించాడు. ఈజ్ ఇన్సైడ్ యూ, ఆయన నీలో ఉంటాడు. క్రైస్ట్ ఇన్వెల్స్, క్రీస్తు మనలో నివసిస్తాడు. ఇది ఏ ఫిలాసఫీలో లేదు, ఏ మతంలో లేదు. దేవుడి అన్న ఉంటాడు, నువ్వే అన్న ఉంటావు, ఆడబోయి ఆయన చూడాలి, ఈ నుంచి ఆయన నిన్ను కలుసుకుంటాడు, ఏమేమో అవుతా ఉంటుంది. బట్ ద బైబిల్ సేస్, ఇఫ్ యూ ఆస్క్, మీరు నన్ను అడిగితే నేను మీకు ఆదరణకర్తని ఇస్తాను. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడంటే మీలో ఉంటాడు. హీ విల్ బి ఇన్సైడ్ యూ, నీలో ఉంటాడు. అమ్మా, మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? పరిశుద్ధాత్మను అందరూ పొందుకున్నారు. దెర్ ఇస్ నో డౌట్. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందు దినమందు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్నాడు. వాక్యం తప్పు కాదు కదా. మీరు ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నారో ఆనాడు పరిశుద్ధాత్మని ఒక వరముగా పొందారు. ఈజ్ ఎ గిఫ్ట్ టు యూ. ఆయన మీకు ఒక బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. అయితే పరిశుద్ధాత్మని మనం పొందుకుంటూ ఉండటానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. మీరు అడగండి, అడిగితే మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నేను నింపుతానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటున్నాడు. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎంతమందికి ఈ మాట నస్తుందో నాకు తెలియదు. ఎల్లప్పుడూ మీతో ఉండుటకై. పండుకున్నా, లేచినా, కారులో పోయినా, బస్సులో పోయినా, ఆటో ఎక్కినా, సైకిల్ మీద కింద పడ్డా, హోటల్లో టీ తాగుతున్నా, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉండుటకై, ఎల్లప్పుడూ మీతో ఉండుటకై
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం గత వారం మనం నేర్చుకున్నాం. శిక్షా విధి కొట్టివేయటం కోసమే యేసు రాలేదు. ఆయన మీతో కూడా తన పరిశుద్ధాత్మ నుంచుటకు వచ్చాడు. పాపం పోయింది, రక్షణ వచ్చింది, క్రీస్తులో ఉన్నాం, చలో బలాదూర్ మనం ఏమైనా చేస్తామంటే గాడ్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. దేవునికి అది ఆమోదం కాదు. మళ్ళీ మనం వెనుదిరిగిన వారమవుతాం. బుద్ధి లేని కన్యకల వల్ల మన దీపాలను మనమే ఆపుకున్న వాళ్ళమవుతాం. మన దీపాలు ఎల్లప్పుడూ వెలుగుచుండాలంటే పరిశుద్ధాత్మునితో కలిసి నడవటం మనం నేర్చుకోవాలి. ఆస్కింగ్ ద హోలీ స్పిరిట్, ప్రభువా నన్ను నడిపించు దేవా, ఈ లోకయాత్రలో నన్ను సరిగా నడిపించు, నీ ఆజ్ఞలను గైకొనుటకు నాకు జ్ఞానమిమ్ము దేవా, నాకు శక్తినిమ్ము దేవా, నాకు తెలివినియ్యా అని మనం అడిగితే దేవుడు తెలివినిస్తాడు. ఆజ్ఞలను విడిచిపెట్టువాడు దేవునికి ఇష్టడు కాడు. అతని దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువానికి దేవుని యొక్క ఏమంటారు ఆయన యొక్క శిక్ష కలుగుతుంది. ఆజ్ఞలను విడిచి తిరగటానికి దేవుడు తన ప్రజలను ఎంచుకోలేదు. నిన్నైనా నన్నైనా ప్రభునందున్న ఎక్కడున్న వారినైనా కానీ దేవుడు ఆజ్ఞలను విడిచి తిరగడానికి వెళ్ళలే. తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటానికి, కొండమీది ప్రసంగాన్ని ఎరిగి నడుచుకోవటానికి, వాక్యాన్ని జీవించటానికి మనల్ని పిలిచాడు. అయితే మనంతట మనం చేయలేమమ్మా. వీఆర్ హెల్ప్లెస్. మనం బలహీనులం. ఎంతసేపు స్వార్థాన్ని ఆలోచిస్తాం, క్షేమాన్ని ఆలోచిస్తాం, నాది నాకేంది అని ఆలోచించే మనకు ప్రభువా నీకేంది, నీకేమి ఇయ్యగలనయ్యా అని అడగాలంటే ఓ దట్స్ బై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని వలననే జరుగుతుంది. పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి శిష్యులు ఆనాడు ప్రభువుని మళ్ళీ ఏం అడగలేదు. మీరు తర్వాత చూడండి, ఎవరు ఏనాడు ఏం అడగలేదు. మా పిల్లల పెళ్లిళ్ళు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మావనికి పలకలేదు, మావనికి బిస్కెట్ లేదు, ఇవి అడగలేదు. దే ఆస్క్డ్ లార్డ్ వాట్ షల్ వి డూ, వాట్ షల్ వి డూ. ఆ జైలు అధికారి ఏమడిగాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా, నా జాబ్ నేను కాపాడుకోవటకు నేనేం చేయాలయ్యా అని అడుగుతున్నారు ఈనాడు క్రైస్తవులు అడుగుతున్నారు. కానీ రోమా సైన్యాధిపతి ఏమంటున్నాడంటే, ఆ జైలు అధికారి ఏమంటున్నాడంటే రక్షణ పొందుటకు నేనేం చేయాలి. ఒకవేళ ఆ స్థలంలో నువ్వే నేనే అనుకుంటే ఈ లోకాశలు బ్రతికే క్రైస్తవుడు ఎవరున్నా కానీ ఏమడుగుతారంటే, అమ్మో జైలు గోడలన్నీ కూలిపోయినాయి, ఖైదీలందరూ పారిపోయినట్టున్నారు, ఇప్పుడు నన్ను ఈ రోమా ఏమంటారు అధికారి, ఈ రోమా ఏం పేరు ఆయన పేరు, ఆ రోమాధికారి, రోమా చక్రవర్తి నన్ను చంపేస్తాడు. నా రక్షణలో ఉంచినటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోయారు కాబట్టి ఇప్పుడు నన్ను చంపేస్తాడు. కాబట్టి సావకుండా ఎట్లా బతకాలి అనేది ప్రశ్న. పౌలు, నువ్వు దేవుని వలన ఉన్నవాడివి కదా, నేను ఇప్పుడు రోమా చక్రవర్తి కత్తి నా మీద పడకూడదంటే నేనేం చేయాలి, నా ఉద్యోగం కాపాడుకోవాలంటే నేనేం చేయాలి, నా పిల్లలకు నేను తండ్రిగా ఉండాలంటే నేనేం చేయాలి? ఇది నేటి క్రైస్తవుల యొక్క ప్రశ్న. కానీ ఆ రోమా జైలు అధికారి అడిగాడు, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇట్స్ బియాండ్ లెవెల్స్ అమ్మా, బియాండ్ లెవెల్స్. ఎంత అద్భుతం చూడండి. ఆ శిలువ మీద వేలాడుతున్న దొంగ ఏమడగాలి చెప్పండి? మీరే ఆ దొంగ అనుకోండి, మీరేం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? సాధారణంగా చెప్పండి, భక్తితో చెప్పకండి, సాధారణంగా చెప్పండి. ప్రభువా ఇవన్నీ కూడా మాకు శిలువ మీద వేసి తాళ్లతో కట్టి మమ్మల్ని వేలాడి తీసిండ్రు, ఎందరినో స్వస్థపరిచినావు కదా, మమ్మల్ని కూడా ఈ శిలువ మీదకి వెళ్ళి దెబ్బన దింపేసేయి.
కాళ్ళు చేతులు అన్నీ పీక్కుపోతున్నాయి, శరీరం వేలాడబడిపోతుంది, మా చాతనైతే లేదు, చచ్చిపోయిన ఎందరినో లేపితే కదా ప్రభువా, ఈ శిలువ మీదకి వెళ్ళి మమ్మల్ని దింపు. ఏమడిగాడమ్మా? ఏమడిగాడు చెప్పండి? ఆ దొంగ ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? మీకు దీంట్లో ఉన్న గొప్పతనం కనిపిస్తలేదా? జైలు అధికారులు గొప్పతనం కనిపిస్తలేదా? ఆ నపంసకునిలో గొప్పతనం కనబడతలేదా? ఏం చేయాలి? వాట్ షుడ్ దే బి ఆస్కింగ్ అండ్ వాట్ డిడ్ దే ఆస్క్? వాళ్ళు ఏం అడగాలి, ఏం అడుగుతున్నారు? ఇది సాధారణంగా జరగదు. మీరు కూడా, మనం కూడా, నేను కూడా సాధారణంగా అడిగితే మన లోక సుఖాన్ని అడుగుతాం. ఎటనైనా తప్పిదేవా, ఎటనైనా బ్రతికింపచేయదేవా, వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, మా మీద పడి కొడుతున్నారు, మా ప్రజలను తీసుకుపోయి జైల్లో పాలు చేస్తున్నారు, ఎటనైనా ఇడిపియి. నేనేమి చేయవలెను? ఇన్ దిస్ గివెన్ కండిషన్ వాట్ షల్ ఐ డూ? దట్స్ ద క్వశ్చన్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నిండుకున్నటువంటి శిష్యులు వారు ప్రభువుతో మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు, వాట్ షల్ వి డూ లార్డ్? ప్రభువా మేమేం చేయాలి? హనన్య, మిషాయేలు, అజర్య వాళ్ళు ముగ్గురు తీసుకుపోయి అగ్నిలో పడేస్తున్నారు. ఆ ముగ్గురు మీరే. ఏం చేస్తారు చెప్పండి? చేతులు దులిపించుకొని ఉరుకుడు కదా, ఎటనైనా ఉరుకుడు. ఎటనైనా సరే ఈయనకి తిరిగి దండం పెట్టి, బాబు నన్ను విడిచిపెట్టరు నాయన, ఇంకోసారి మీ జోలికి రాను, నెబుకద్నెజరుకు నేను మొక్కుతా అనే తత్వము ఎంతమందిలో ఉంది? నీలో, నాలో ఉందా? అనన్య, మిషాయేలు, అజర్యాలు వారు అగ్నిగుండము దగ్గరికి కూడా తీసుకుపోతుంటే వారు భయపడలేదు. ది డిడ్ నాట్ ఫియర్. అగ్నిగుండం అంటే దాన్ని మళ్ళీ 7 అంతలు దాన్ని ఇంకా ఎక్కువ చేశారంట, మంట ఎక్కువ చేశారు, 7 అంతలు చేశారు. అంటే ఇట్లా ఇట్లా పడేగానే అట్ట చర్రని కాలిపోవాలి. కాగితం ముక్క ఎట్లా పడేస్తే ఇట్లా పర్రని కాలిపోతే అట్ట కాలిపోవాలి. వాళ్ళని ఎత్తి దాంట్లో పడేసినప్పుడు వాళ్ళ వెంట్రుక ఒక్కటి కూడా కాలలేదంట. హల్లెలూయా! వాట్ ఎ బ్యూటీ! వాట్ డిడ్ దే డూ? వాళ్ళు ఏం చేశారు? రాజా, నువ్వు పెట్టిన ఈ బొమ్మకు మేము మొక్కము, నువ్వు పెట్టిన ఈ బొమ్మకు మొక్కము మేము. మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి రక్షించుటకు, చెప్పండి, సమర్థుడు. ఈజ్ ఏబుల్ గాడ్. ఆయనకు సమర్థత ఉంది, ఆయన చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఈ క్యాన్ డూ. అగ్ని నుంచి కాపాడగలిగిన దేవుడు మాకున్నాడు. కానీ అయినను, ఒకవేళ ఆయన కాపాడకపోయినను మేము నీ విగ్రహమునకు మొక్కం. ఆర్ దేర్ సచ్ క్రిస్టియన్స్ దీస్ డేస్? ఎటువంటి క్రైస్తవులు ఉన్నారా? అనుకుంటే రాదు. అబ్బా, అనన్య, మిషాయేలు, అజర్యాలు అన్నారంట, నేను అట్లా అంట. జైలు అధికారి అట్లా అన్నాడంట, నేను కూడా అట్లా అంట. ఆ ఫిలిప్పును కలుసుకున్నటువంటి ఆ నపంసకుడు అట్లా అన్నాడంట, నేను కూడా అట్లా అంట. దొంగ, శిలువ మీద వేలాడుతున్న దొంగ ఎట్లన్నాడు, నేను కూడా అట్లా అంట అని అనుకుంటే కుదరదు. ఇది నాట్ బై యువర్ విల్, నాట్ బై యువర్ మైట్. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? ఏం కావాలి సంఘానికి? నీకేం కావాలి? నాకేం కావాలి? వై ఆర్ వి హియర్? మందిరంలో ఎందుకున్నాం? సభలలో అనేకులు స్వస్థత కోసం వస్తారు,
అనేకులు రోగాల చేత పీడింపబడుతున్నారు, స్వస్థత కోసం వస్తారు. వై ఆర్ యూ హియర్? మీరు ఎందుకు వచ్చారు? వై ఆర్ యూ హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? నీవైనా నేనైనా ఎందుకున్నాం మరి ఇక్కడ? నాట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ దిస్ ఫ్లెష్, లోక ఆశల కొరకు కాదు, భౌతికమైనటువంటి ఆలోచనల కొరకు కాదు. వీఆర్ హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకు, దేవుని ఆత్మ కొరకు, ఆత్మ ద్వారా నడిపించబడి వారు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులని పిలువబడతారు. అన్నం తిన్నందుకు నడుచుకం కాదు, బలమైన ఫుడ్ తిని వచ్చినామని కాదు. మంచి మటన్ తిన్నాం, చికెన్ తిన్నాం, మంచి మల్టీవిటమిన్ గోళీలు వేసుకున్నాం, షుగర్ రాకుండా గోలేసుకున్నాం, బీపీ రాకుండా గోలేసుకున్నాం. ఈ గోళీని బట్టి నేను మందిరంలో ఉన్నాను అనుకుంటే యు ఆర్ రాంగ్. ఆత్మచేత నడిపించబడ్డాం. సంగమా, అడుగుదామా? ఆత్మచేత నడిపించబడే ఆ గొప్ప ప్రార్థన దేవుని ప్రజలు అడగాలి. చివరి చెప్పుకొని నేను ముగిస్తాను. దయచేసి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అదొక్కటి అండర్లైన్ చేసుకుంటారా? వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మీలో ఉండును. లోకానికి కనబడాడు పరిశుద్ధాత్ముడు. నీకు కనబడుతున్నాడా? నాకు కనబడ్డా? పరిశుద్ధాత్ముడు కనిపించడానికి లేడమ్మా, ఆయన మీలో కార్యాలు చేయడానికి ఉన్నాడు. హీ ఈస్ దేర్ టు డూ హిస్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ కార్యములు మనలో జరిగించుటకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూసేం చేస్తావయ్యా? నువ్వు దేవునిలాగా ప్రవర్తించడం నేర్పించండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అంటాడు. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు. యు హ్యావ్ ద మైండ్ ఆఫ్ దిస్ క్రైస్ట్. క్రీస్తుకి ఎట్లాంటి మైండ్ ఉందో మీకు అట్లా ఉండాలంటాడు. ఎట్లొస్తుంది? కుష్ఠరోగులను ముట్టుకున్నాడు, చచ్చిపోయిన వారిని ముట్టిలేపాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగించాడు, ప్రేమ చూయించాడు, తనను సిలువ వేసిన వారిని క్షమించాడు. క్యాన్ యూ హ్యావ్ దట్ మైండ్? ఆ మనసు మీకు వస్తుందా? స్టెఫెన్కి వచ్చింది ఆ మనసు. స్టెఫెన్కి వచ్చింది. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫెను, ప్రభువా వీరిని క్షమించు, లార్డ్ ఫర్గివ్ దెమ్. స్టెఫెన్కి వచ్చింది ఆ మనసు. నిన్న మొన్న గ్లాడిస్టైన్ కూడా వచ్చింది కదా. యు నో హర్ నేమ్? గ్లాడిస్టైన్. గ్రాహం స్టైన్స్ యొక్క భార్య గ్లాడిస్టైన్. ఆమె భర్తను, 2 చక్కని కుమారులను ఆ కార్లు వేసి, ఆ బండిలో, జీప్లో పెట్టి పెట్రోల్ పోసి అట్టే తగలబెడితే ఆమె కోర్టు ముందు నిలబడి, ఒక్క మాట చెప్పమ్మా చాలు, వీనికి ఉరిశిక్ష చేద్దాం, జస్ట్ 1 word, ఒక్క మాట చెప్పు, దీనికి ఇమీడియట్ గా శిక్ష అయిపోతుంది. అనిజన్లు ఏమంటారు తెలుసా? అఖ్లాక్, అక్కడ ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో అన్యాయం జరిగింది. అన్యాయం జరగబడినటువంటి ఆ ప్రజల తల్లులు ఏమంటున్నారు తెలుసా? వానికి శిక్ష విధించాలి, నిర్భయ చట్టం కింద శిక్ష విధించాలి, వాళ్ళను ఎట్లా ముక్కలుగా నరకాలి, వాళ్ళ తోలు తీయాలి, ప్రజలందరి ముందల వాళ్ళను వేలాడదీయాలి. ఇది బాధ నొందిన తల్లుల యొక్క శిక్ష, వేదన, వారు కోరుకున్న కోరిక. గ్రాహం స్టైన్స్ భార్య గ్లాడిస్టైన్,
అమ్మా నువ్వు ఒక్క మాట చెప్పు తల్లి, నువ్వు చెప్తే వీళ్ళకు శిక్ష ఖరారైపోతుంది, వీళ్ళకు ఉరి శిక్ష వేయడానికి మార్గం సుగమైపోతుంది చెప్పంటే, ఐ ఫర్గివ్ దెమ్, ఐ ఫర్గివ్ దెమ్, నేను వారిని క్షమిస్తున్నాను. దిస్ కెన్ నాట్ హ్యాపెన్ వితౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ కార్యం రాదమ్మా. నన్నెట్లా చంపినరో, నా పిల్లలను ఎట్లా చంపినరో అంతకంటే ఎక్కువ వాళ్ళని చంపాలనే సాధారణమైనటువంటి కోరికలు మన లోకంలో చూస్తాం. అయితే ప్రభువునందున్నవారు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు, అండర్లైన్ చేసుకున్నారా? దయచేసి అండర్లైన్ చేసుకోండి. కేవలం అండర్లైన్ కాదు, ఐ వాంట్ యూ టు డైజెస్ట్ ఇట్. ఆ పదాలను మీరు ఆకలింపు చేసుకోవాలని, వినాలని, అర్థం చేసుకోవాలని, గ్రహించాలని, దాంట్లో ఉన్నటువంటి లోతైన సారాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. నేను ఎక్కువ ప్రసంగం చేయదలుచుకోలేదు. యూ నీడ్ ద హోలీ స్పిరిట్. మీకందరికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. మీరు కానుకలు ఒకరిని చూసి ఒకరు ఇవ్వటం కాదు, మీరు ప్రార్థనలు ఒకరిని చూసి ఒకరు చేయటం కాదు, పాట ఒకరు పాడుతున్నారని మరొకరు పాడటం కాదు, ఒకరు హల్లెలూయా అన్నారు మీరు స్తోత్రం అనడం కాదు. ఈజ్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? అమ్మా మన క్రియలు చూసుకుంటే లేడని చెప్పొచ్చు, మన తలంపులు చూసుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడు, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితాల్లో జరగటం లేదు, ప్రభు మహిమ పరచబడటం లేదు. ఎంతసేపు మన గొప్పతనం, మన లాభం, మన క్షేమం, మన యొక్క అలవాట్లు, మనకున్న ఇష్టాలు మాత్రమే ప్రభువు చెప్పుకుంటున్నాం. మీ ప్రార్థనలు మారాలి. నన్ను క్షమించండి, మీ ప్రార్థనలు మారాలి. దయచేసి అడగకండి ప్రభువుని, లార్డ్ వాట్ షల్ వి డు అని అడగండి. కానుకల కోసం మనోసారి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు ఇచ్చిన కానుకలతో మేమేం చేయాలయ్యా? వండర్ఫుల్ ప్రేయర్. మోసారి లాస్ట్ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ సంఘంలో ఏం చేయాలి ప్రభువా, మమ్మల్ని అక్కడ నడిపి అని ప్రార్థన చేయాలి. ఇది అది వద్దు, ఇంక ఇది మానండి. చిన్నపిల్లల ప్రార్థన, వీళ్ళు పిల్లలు ఎవరు వీళ్ళు చేసిందంటే, చిన్నపిల్లలు చేసిందంటే అది పెద్దోళ్ళ ప్రార్థన. మన పరిశుద్ధాత్మ కలిగిన ప్రార్థన, ఆత్మ నొందిన ప్రార్థన. అంటే నేను మీకు మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభు వైపు నుంచి మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం, ప్రభు వైపు నుంచి అడగటం నేర్చుకుందాం. వాళ్ళకి ఏం తెలియదమ్మా, దొంగకి ఏం తెలుసు అని యేసుక్రీస్తు ఒక్కనాడు యేసుక్రీస్తు ఏమడి ఇచ్చినోడు కాదు, ఒక్కనాడు యేసుక్రీస్తు చేసిన స్వస్థత చూసినోడు కాదు. శిలువ మీద ప్రభు వలన ఆయన కనికరించబడి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ నోస్ దట్ హీ వుడ్ డై. చచ్చిపోతాని తెలుసు. రోమా పాలకులు మోకాళ్ళు విర్రగొట్టి చంపేస్తారని తెలుసు. తెలుసో తెలియదు, మనకు తెలియదు, కానీ భయంకరమైన బాధ. మీకు తెలుసా శిలువ మరణం 6-7 రోజులు ఆ శరీరం వేలాడుతూ ఉంటుందంట. యేసుక్రీస్తు అంతకుముందు 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా హూనమైపోయింది, రక్తము గ్రంథులు కట్టినాయి, శిలువ మీద వేలాడాడు. ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తము ఏరులై ప్రవహించింది. ఆ రక్తమంతా పోయి ఆయన ఒక 6 గంటలలో ఆయన చనిపోయాడు. ఇన్ 6 hours. 3 గంటలకు సెలవు, 9 గంటలకు సెలవు వేస్తే 3 గంటలకు ఆయన చనిపోయాడు. 3 గంటలకు ఎందుకు చనిపోయాడు? 4 గంటలకు చచ్చిపోవచ్చు కదా, 2 గంటలకే చచ్చిపోవచ్చు కదా. ప్రాయశ్చిత్త బలి పశువు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేవి కాండంలో ప్రాయశ్చిత్త బలి పశువు 3 గంటలకు అర్పించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం, ఎట్ ద సేమ్ అవర్, అదే గడియేయందు ప్రభు తను తాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రభు తను తాను అప్పగించుకొని తన ప్రాణమును పెట్టి, తన యొక్క ప్రాణమును అప్పగించి ఆయన మరణించాడు.
జీసస్ డైడ్. ప్రభువు మరణము అది యాదృచ్ఛికం కాదు, అది ప్రవచనాత్మకం. అయితే ఈ దొంగలందరూ కూడా శిలువలో అట్లాగే వేలాడతారు. ఎందుకంటే వాళ్ళ శరీరాలను ఒక తాళ్లతో కట్టేసి అట్లా విరగాలు తీసిపోతారంట. అప్పుడు ఆ బయట ఉన్న అరణ్యంలో ఉన్న నక్కలు అవి ఏమైనా వచ్చి తోడేళ్ళు అవన్నీ వచ్చి కొంచెం అదిరగాడి కొరికి పీక్ తింటాయంట. వీళ్ళు హాహాకారాలు చేసి ఆ సైనికులను శాపనార్థాలు పెట్టి అరిసి గిలగిలలాడి విలవిలలాడి 7 రోజులు తన్లాడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అయితే వీళ్ళు శిష్యులు ఈ శిలువ పైన వేలాడినటువంటి దొంగలు వాళ్ళకంత సమయం లేదు. ఎందుకు చెప్పండి? మరుసటి దినం విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినమందు అక్కడ శవాలు వేలాడుతూ ఉండకూడదు. కాబట్టి వారి హతులు కావాలి, చంపేసేయాలి. కాబట్టి వాళ్ళు చచ్చిపోవటానికి వాళ్ళ మోకాళ్ళను కొట్టి విరగ్గొట్టి వాళ్ళు చచ్చిపోయేటట్టుగా ఆ సైనికులు చేశారు. సో దొంగ తాను చచ్చిపోతానని తెలుసు. సావు నుంచి బ్రతికించమని దొంగ ప్రార్థన కాదు. అంటే నేను మీ ఎక్కడ తీసుకొస్తున్నానంటే మన ప్రార్థనలు మారాలి. మనం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మన విజ్ఞాపనలు మారాలి. ఇంతమందిని బతికించిన దేవా, ఆ రాళ్లతోటి కొట్టబడుతున్న ఆ స్త్రీని నువ్వు కాపాడవు దేవా, నన్ను కూడా బతికించు దేవా అనలేదు ఆయన ప్రార్థన. ప్రభు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ వెన్ యూ కమ్ విత్ యువర్ కింగ్డమ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. ఇది మామూలుగా రాదు. అంటే నేను మీకు సవినయంగా నేనేం చెప్తున్నా అంటే ప్రార్థనలు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రభు ఏది ఇష్టపడతాడో అది మనం చేయగలిగితే ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేసిన వాళ్ళమైతాం. ప్రీతికరమైన సేవ చేయమని. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్ అంటాడు ఇంగ్లీష్లో. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. సంతోషముతో యెహోవాను సేవించుడి. మీరు సంతోషం కాదు, ప్రభువు సంతోషపడినట్టుగా మీరు సేవ జరిగించాలి. వాట్ వర్డ్స్ విల్ ప్లీజ్ గాడ్. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా కానీ వాట్ వర్డ్స్ విల్ ప్లీజ్ గాడ్ ఐ షుడ్ సీ. నాకు ఇష్టమైన మాటలు కావు, నా గొప్పలు చెప్పుకోవడానికి ప్రసంగ వేదిక కాదు, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప కార్యం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రభుని అడుగుదాం. గాడ్, వి నీడ్ ద హోలీ స్పిరిట్. ప్రభు, నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాడని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దామా? దయచేసి నిలబడతారా? అక్కడ మోకరించడానికి అవకాశం లేకపోతే దయచేసి నిలబడండి. ప్రభుని అడుగుదామా. ఐఎమ్ హెల్ప్లెస్, యూఆర్ ఆల్సో హెల్ప్లెస్. మనందరం కూడా నిస్సహాయులం. ఈ లోకము మనల్ని చాలా దూరం ఈడ్చుకుపోయింది. కమ్ బ్యాక్, వెనుకొద్దాం. మన స్థుతిలో, మన ప్రార్థనలో, మన పాటలలో, మన యొక్క నడతలో, క్రైస్తవ జీవితంలో చాలా దూరం క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోయినాం. బుద్ధి లేని కన్యకల ఆ సహవాసంలో మనం ఉన్నాం. అయితే లెటస్ కమ్ బ్యాక్. ప్రభు ఎదురు తిరిగి వద్దాం. ప్రభుని అడుగుదామా? దయచేసి కళ్ళు మూసుకోనండి. డోంట్ లుక్ అరౌండ్. 1-2 నిమిషాలు ప్రభు సమయం, నీకు ఇచ్చిన సమయం, నాకు ఇచ్చిన సమయం. ఈ 2 నిమిషాల్లో ప్రభువును నువ్వేం అడుగుతావో అది అడగండి. మీరు ఏం అడిగినా అది ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏం అడుగుతారు చెప్పండి? వెండి బంగారములు అడుగుతారా? ధనధాన్యాదులు అడుగుతారా? సుఖభోగాలు అడుగుతారా? ఐహిక వాంఛలను అడుగుతారా? లేకుంటే ప్రభు ఇచ్చు పరిశుద్ధాత్మని మీరు అడుగుతారా? ఏం కావాలి? మీకేం కావాలి? వాట్ డూ యు వాంట్? మీరేం అడిగినా ఇస్తానంటాడు. ఏం అడుగుతున్నారు? నాకైతే పరిశుద్ధాత్ముడు కావాలి, ఆయన నేర్పే ప్రార్థన కావాలి, ఆయన నాలో ఉండి నడిపించే జీవితం నాకు కావాలి, ఆయన నన్ను క్రీస్తు యేసు స్వారూప్యమునకు మార్చు ఆ జీవితం నాకు కావాలి. నీకేం కావాలి అడగండి. నేనేం కోరుకోవాలో నాకు ప్రభు చెప్పాడు. నీవేం కోరుకోవాలో ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. విల్ యూ ఆస్క్? ప్రభుని అడుగుతారా? 1 నిమిషం గట్టిగా అడగండి అమ్మా. నోరు తెరిచి అడగండి. ప్లీజ్ డోంట్ గో అవే. ప్రభువును అడగకుండా, ప్రభు వలన పొందుకోకుండా ఇక్కడికి నుంచి పోకండి. మీరు హైదరాబాద్ పోయి మీ పని చేసుకోకుండా వస్తారా? మందిరానికి వచ్చి ప్రభు వలన కలిగే కార్యాన్ని మీరు పొందుకోకుండా వెళ్తే
అది అలాగే ఉంటది. కాబట్టి అడగండి, ఆస్ ద లార్డ్, నోరు తెరిచి అడగండి, ప్రభువా లార్డ్ ఐ నీడ్ యూ అని అడగండి. యేసు నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా. పాట పడతాం కదా, వాట్ ఏ బ్యూటిఫుల్ కోరస్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అడగండి అడగండి అడగండి. పాట పాడకండి. పాట ఎవరో రాశారు, ఏమో రాశారు. నీకేం కావాలనో వాళ్ళకు తెలియదు, వాళ్ళెవరో నీకు తెలియదు. కానీ నీవు అడగండి అడగండి. పాట పాడాల్సిన పని లేదు. యేసు నాకు నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మ లేనివాడు నీవాడు కాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా క్రీస్తు యేసు నుండిన వారికి ఏ శిక్షా విధి లేదని మేము గతవారం నేర్చుకున్నాం. అయ్యా నువ్వు అడిగితే పరిశుద్ధాత్మను మెండుగా అనుగ్రహిస్తానని యోహాను సువార్తలో సెలవిచ్చావు. ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ మీలో ఉండుటకు పంపిస్తానన్నావు. అయ్యా లార్డ్ హియర్ వీఆర్ ఎంటీ, ఖాళీగా ఉన్నాం ప్రభువా, క్రీస్తు లేకుండా ఉన్నాం, క్రీస్తు ఆత్మ లేని వారంగా ఉన్నాం. కాబట్టి మాలో అపవాది ఆశలను నింపుతుంది, లోకాన్ని నింపుతుంది, లోక భోగాలను నింపుతుంది, ఈ లోక వాంఛల చేత మా హృదయాలు నింపుతుంది. ఎంటీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్ ప్రభువా, వాటన్నిటి నుంచి మమ్మల్ని విడుదల చేసి లార్డ్ ఫిల్ us with your Holy Spirit, మీలో ఉండుటకు, హల్లెలూయా, మీలో ఉండుటకు ఆయన పంపిస్తానన్నాడు. అడుగుతారా? అడిగితే మీలో ఆయన ఉంచుతాడు. ఈరోజే కాదు, ఇప్పుడే కాదు, ఈ గంట కొరకు కాదు, మీలో శాశ్వతంగా నివసించుటకు. అక్కడ రాయబడిన మాట ఎల్లప్పుడూ ఉండుటకు, ఆల్ ద టైమ్ హి విల్ బి విత్ యూ. ఒక్కటే మాట్లాడగండి అమ్మా, నేను మిమ్మల్ని ఎక్కువ అడగమంటలేను. లార్డ్ కమ్ అండ్ అబాయిడ్ ఇన్ మీ అని అడగండి. ప్రభు నా లోపలికి వచ్చి నాలో ఉండయా, నాతో ఉండయా, నన్ను నడిపించయా అని అడిగితే ప్రభు నిన్ను నడిపిస్తాడు. అమ్మా నిర్లోకంలో బ్రతకలేరు. అపవాది ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఆ ఫుట్బాల్ మిమ్మల్ని ఫుట్బాల్ చేయకుండా ఉండాలంటే క్రీస్తు మీలో ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? యేసు నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు వందనాలు. అందరూ ప్రార్థించండి. ఆల్ ఆఫ్ us pray. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, పరిశుద్ధాత్మడా నీకు వందనాలు, రక్షణకర్త నీకు వందనాలు. ఓ మా జీవమునకు మా రక్షణకు ఆధారమౌతులమైన ప్రభువా నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ఆత్మ లేనివాడు నీవాడు కాడని సెలవిచ్చావు. మేము మందిరంలో ఉన్నాం ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా, నీ పాటలు పాడుతున్నాం ప్రభువా, నీ వాక్యం ధ్యానిస్తున్నాం ప్రభువా. అయితే మేము నీలో ఉన్నామో లేదో మాకు తెలియదు. నీ మాటలు మాలో వస్తలేవు ప్రభువా. దొంగలాంటి ప్రార్థన వస్తలేదు ప్రభువా. ఆ నపవింసకుల లాంటి ప్రార్థన మాలో లేదు ప్రభువా. ఆ జైలు అధికారి లాంటి ప్రార్థన మాలో లేదు ప్రభువా. అయ్యా ఆ అనన్య మిషాయిల్ అజర్యాల లాంటి ధైర్యం మాలో లేదు ప్రభువా. వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి మేము భయపడుతున్నాం, లోకానికి మేము భయపడుతున్నాం. లార్డ్ లోకము కోరుకున్నది మేము కోరుకుంటున్నాం. హెల్ప్ us టు టర్న్ బ్యాక్. యేసు మమ్మను ఏమి తిరిగి నీ యొద్దకు వచ్చుట కృప దయచి. నీవు కావాలి ప్రభువా. we want you, we want you, we want you, oh Lord, we want you. దయచేసి అక్కడిక్కడ చూడకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ జీవితము మీరు చూసుకోండి, నా జీవితం నేను చూసుకుంటాను. ఆస్ ద లార్డ్ ప్రభు నీవు నాకు కావాలయ్యా, యేసు నువ్వు నాకు కావాలయ్యా అని అడగండి. నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి టైం. దేవుని సన్నిధిలో కొంత సమయం అడుగుదాం. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసు నాలో ఉండాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా, నాలో నువ్వు నిండాలయ్యా అని అడుగుదామా? అడగండి 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 అడగండి. ఇది ఒక నిమిషం ప్రార్థన కాదమ్మా, ఇది దీపం ముట్టించినట్టు కాదు. ఇది you should continuously ask till you feel the filling. ప్రభు చేత నింపబడే ఆ స్పష్టత మీరు పొందుకునేంత వరకు దయచేసి అడగండి. ఇంకో కావాలంటే ఒక నిమిషం ఎక్కువ చేద్దాం. బట్ ప్రే దట్ యు వుడ్ బి ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. ఇది ఒక ప్రసంగం కోసం చేస్తలేను నేను. ఇది ఒక ప్రభు యొక్క కార్యం కొరకు జరుగుతున్నటువంటి యొక్క
దేవుని యొక్క నడిపింపు. కాబట్టి దేవునికి వందన. లార్డ్ థ్యాంక్ యూ. యేసు నీకు వందనాలయ్యా. పిలస్ జీసస్. యేసు మా శక్తి చేత మేము నడుచుకోలేకపోతున్నాం, మా భక్తి చేత నీ సన్నిధిలో నిలవలేకపోతున్నాం, మా క్రియలు వంకర క్రియలు, లోకం ఎట్టిపోతుందో మేము అట్టే పోతున్నాం, లోకం నడిపించినట్టు పోతున్నాం, లోకం కోరుతున్నాం, లోకాశల్లో మేము బ్రతుకుతున్నాం. ఎంతసేపు మాకేం కావాలో మేము అడుగుతున్నాం, కానీ నీకేం కావాలో మేము అడగటం లేదు ప్రభువా. హెల్ప్ us Lord to turn unto you Jesus. యేసు ఈ అన్యులైన వారు ఎరిగిన ప్రార్థన మాలో లేదు ప్రభువా. కానాను స్త్రీ చేసిన ప్రార్థన మాకు రావట్లేదు ప్రభువా. భర్తమై కుటివాడు చేసిన ప్రార్థన మాకు రావట్లేదు ప్రభువా. వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ అవర్ నీడ్స్. మా అవసరతలే మేము అడుగుతున్నాం. Forgive us Jesus. Forgive us Lord. Forgive Jesus. ఎంతసేపు మా కోరికల కోసం నిన్ను దేవుని చేసుకున్నాం, కానీ నీ ఇష్టాన్ని కనుగొనే ఆ జీవితం మాలో లేదయ్యా. We confess it in your presence. We confess it, Jesus. We confess it. పరిశుద్ధాత్మారము, నువ్వు మాలో ఉంటే లార్డ్ we change into your likeness. నీ వల్ల మేము మారుతాం ప్రభువా. Help us Lord. నీ ఆత్మకార్యం కొరకు నీ బలమైన చేతులకు మమ్మల్ని మేము అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి.